బులెటిన్ డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి అధికారులు తొలగించారు. ఇక రాత్రికి రాత్రే విగ్రహం తొలగించడం, పోలీసుల తీరుపై స్థానికులు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమవుతోంది. ముందస్తు జాగ్రత్తగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఉద్యమకారుణ్ణి అఘోరపరిచారంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి అధికారులు తొలగించారు. రాత్రికి రాత్రే విగ్రహం తొలగించడంతో పోలీసుల తీరుపై స్థానికులు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ఎస్ కిరణ్, చెప్పండి, రాత్రికి రాత్రే కూడా విగ్రహాన్ని తొలగించడాన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి కిరణ్? బ్రహ్మణి వరంగల్ జిల్లా నర్సంపేటలో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసినటువంటి దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు రాత్రికి రాత్రే తొలగించడంపై కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణానికి దారి తీసిందని కూడా చెప్పొచ్చు. అయితే విగ్రహం తొలగింపుపై స్థానికులు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రాత్రికి రాత్రే విగ్రహాన్ని తొలగించడంపై పోలీసుల తీరును స్థానికులు తప్పుపడుతున్నారు. అయితే దీనిని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమైనటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులను కూడా ఇక్కడికక్కడ పోలీసులు అయితే ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమకారుడిగా చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ ఆయన విగ్రహాన్ని తొలగించడం అవమానకరం అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు సిద్ధమవుతున్నట్టు ప్రకటించడంతో నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఓవైపు విగ్రహం తొలగింపు, మరోవైపు ముందస్తు అరెస్టులు నర్సంపేటలో రాజకీయ వేడిని రాజుకుందని కూడా చెప్పొచ్చు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు పోలీసుల చర్యలు కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులే కాదు, ఇటు మేధావులు, అదేవిధంగా సీనియర్ సిటిజన్లు కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ ఉద్యమకారుడుగా గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కనీసం మాజీ ప్రజా ప్రతినిధిగా కూడా ఆయనకు గౌరవం ఇవ్వాలి కదా అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ శ్రేణులు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచి కూడా విగ్రహ ఏర్పాటును అక్కడ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ విగ్రహం ఏర్పాటు చేసి కూడా తన పంతా నెగ్గించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. అయినప్పటికీ కూడా రాత్రికి రాత్రే హై డ్రామా అనడం కూడా ఇటు మున్సిపల్ అధికారులు విగ్రహం తొలగించడంపై కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అక్కడ స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ ఆదేశాలతోనే మున్సిపల్ అధికారులు ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారనేటువంటి అభిప్రాయాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ మరోసారి విగ్రహం ఏర్పాటు చేసి తీరుతామని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు ఇప్పుడు తీవ్ర వివాదానికి తెరలేపిందని చెప్పొచ్చు. ముందస్తు జాగ్రత్తగా కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతలు అయితే అరెస్టులు చేస్తా ఉన్నారు. మరోవైపు అక్కడ విగ్రహం తొలగింపు సంబంధించి కూడా అక్కడ మీడియా ప్రతినిధులు కూడా ఎవరిని కూడా ఆ ప్లేస్ లోకి ఎలో చేయలేదు పోలీసులు. అక్కడ రాత్రికి రాత్రి మున్సిపల్ సిబ్బందితో విగ్రహాన్ని మొత్తం కూడా కూలగొట్టి కూడా అక్కడ దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా రాత్రికి రాత్రి ఆటోలో తీసుకువెళ్లి కూడా బయట పడేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు వివాదాస్పదమైంది. మరోవైపు ఆ విగ్రహం తొలగింపుపై కూడా ఇప్పుడు రాజకీయ రచ్చగా మారిందని చెప్పొచ్చు. బ్రాహ్మణి. ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.